అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఎన్నికల వేళ అత్యంత ప్రధాన నిర్ణయం తీసుకున్నారు. దేశంలో విపరీతంగా పెరుగుతున్న గన్ కల్చర్కు తగ్గించే దిశగా నిర్ణయం తీసుకున్నారు. ఎప్పటికప్పుడు యూఎస్లో పేలుతున్న తుపాకీ హింసకు ముగింపు పలకడమే లక్ష్యంగా కొత్త చట్టం తీసుకొచ్చారు. ఇదే అంశంపై ఎక్స్లో ట్వీట్ చేశారు అమెరికా ప్రెసిడెంట్ బైడెన్. అమెరికాలో గన్ కల్చర్ కారణంగా చాలామంది పిల్లలు చనిపోతున్నారని వెల్లడించారు. వ్యాధులు, ప్రమాదాల కంటే తుపాకుల వల్ల మరణించే వారి సంఖ్య ఎక్కువగా ఉందన్నారు. ఈ హింసను అంతం చేసేందుకు తాను, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ కలిసి కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. మీరు మాతో చేతులు కలపండి అని కోరారు. ఇదే అంశంకు సంబంధించిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై సంతకాలు చేస్తున్నాను అంటూ ట్వీట్ చేశారు జో బైడెన్. అమెరికాలో గన్ కల్చర్ తీవ్ర రూపం దాల్చింది. ముఖ్యంగా పాఠశాల, విశ్వవిద్యాలయాల్లో కాల్పుల ఘటనలు రోజురోజుకు పెరుగుతున్నాయి. గత సంవత్సరం అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ నిర్వహించిన పరిశోధన ప్రకారం అమెరికాలో పిల్లల తుపాకీ మరణాలు రికార్డు స్థాయికి చేరుకున్నాయని తెలిపింది. 2021లో 4752 మంది పిల్లలు తుపాకీ పేలుళ్లలో మృతి చెందారు. 2020లో 4368, 2019లో 3390 మంది మృతి చెందినట్టు డేటా చెబుతోంది. వాస్తవానికి 2020 నుండి పిల్లల మరణాలకు గన్ కల్చరే ముఖ్య కారణంగా సర్వేలు చెబుతున్నాయి. Clear. If you want to talk about reducing crime and violence in America, you need to talk about guns in America. I taught constitutional law for years, constitutional law. Never was the Second Amendment meant to be absolute. Back when it was passed, you could not own a cannon. No, I'm not joking. People like the liberty of America is just water with the blood of patriots. Like hell. I'm serious. Think about it. Think about it. It was never absolute. Never, 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 never. It's time we increase funding for the Bureau of Alcohol, Tobacco, Firearms, and Explosives. And together we're making clear, if you want to talk about reducing crime and violence in America, you need to talk about guns.